హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి దయ వల్ల ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒకసారి నమస్కరించుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ, క్షమించరాని పాపం చేస్తున్నావు తల్లి. ఈ సాయి మనసును ఒక్కసారి వెలిగిపోయింది అంటే మళ్ళీ జన్మలో నీ కంటికి కనబడడు. ఎందుకంటే ఇలాంటి హెచ్చరింపులు నీకు చాలా చేశాను నేను. ఇదే ఆఖరి హెచ్చరిక అని నువ్వు భావించు. ఇంతటితో కూడా నువ్వు తెలుసుకోకపోతే ఈ సాయి ఎన్నటికీ కూడా నీకు కనిపించాడు. ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా అరిచినా జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో నీ సాయిని దూరం చేసుకోకు అంటూ బాబాగారు అయితే ఈరోజు ఇలా ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. బాబాగారు ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు, ఎందుకు ఇంతలా అంటున్నారు, ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. సాయి భక్తులైన ప్రతి ఒక్కరు కూడా విని తీరాల్సిందే. నిజంగా మీరు కనుక నిజంగా సాయి భక్తులైతే బాబాగారు ఏం చెప్తున్నారు అనేది పూర్తిగా విని బాబాగారి అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నం చేస్తారు. బాబాగారి గొడుగుల నీడలోకి ఒక్కసారి మనం బాబా మాట విని, బాబా సందేశాలు అందుకొని, బాబా అడుగు జాడలో నడిచి, బాబా గొడుగు నీడకు గనక మనం పోయాము అంటే ఇక మనల్ని ఏ దుష్ట శక్తులు ఏమి చేయలేవు. ఎంత కష్టము కలిగినా సరే, ఎంత పెను ప్రమాదాలు వచ్చినా సరే, మనల్ని ఆ బాబాగారే అన్ని వీళ్ళలో కూడా చూసుకుంటారు. మన దాకా అసలు ఆయన రానివ్వరు. బాబాగారు ఎందుకు ఇలా చెప్తున్నారో ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఇక బాబాగారు ఏం సందేశం వినబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేసి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈరోజు సాయి మనసు చాలా బాధపడుతుందమ్మా. చాలా కలత చెంది ఉంది తల్లి. ఈ బాధకు, ఈ కలతకు కారణం ఎవరో తెలుసా? నువ్వు చేస్తున్న పనులే. నువ్వు తెలిసి చేస్తావో తెలియక చేస్తావో తెలియదమ్మా, కానీ ఒకసారి నువ్వేం చేస్తున్నావు అనేది కూడా వెనక ముందు ఆలోచించకుండా చేస్తావు. అది అతి ఆశతో చేస్తావో అత్యాశతో చేస్తావో తెలియదు, కానీ నువ్వు చేసే ఆ పనుల వలన నీ సాయి మనసు చాలా బాధపడుతుందమ్మా. నా బిడ్డ ఏంటి ఇలా చేయడం ఏంటి అని ఎంతగానో విచారిస్తున్నాను తల్లి. ఎప్పటికీ నేను చాలా కూడా హెచ్చరించాను. నేను మార్పుడు తీసుకురావాలని, నీలో ఉన్న చెడు ఆలోచనలు, చెడ్డ బుద్ధులను అనిపించాలని ప్రతిసారి కూడా ప్రయత్నించి విఫలం అవుతూనే ఉన్నాను తల్లి. నీకు ఇన్నిసార్లు చెప్పినా, ఇన్నిసార్లు హెచ్చరించినా నీ తప్పును నువ్వు సర్దిద్దుకోవటం లేదు. ఈసారి మాత్రం ఈ సాయి ఊరుకోడు బిడ్డ. ఒట్టి చేతులతో వెనుదిరిగే ప్రసక్తే లేదు. అసలు వెనుదిరిగి వెళ్ళడు నీ సాయి. నీ దారిని మళ్లించి నువ్వు చేస్తున్న తప్పేమిటో నీకు తెలియజేసి ఆ తర్వాతనే నీ సాయి వెళ్ళడం అంటూ జరుగుతుంది. ఇదంతా కూడా నీకు అర్థం అవ్వాలి అంటే ఒక్క చిన్న కథ రూపంలో చెప్తాను. ఎందుకంటే నువ్వు కూడా ఇలానే చేస్తున్నావు కాబట్టి, నీ జీవితంలో ఇలాగే జరుగుతుంది కాబట్టి నీకు ప్రతిదీ కూడా అర్థం అవ్వాలి. నీ జాగ్రత్త పడాలి. ఇంకా ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా డిస్టర్బ్ అవ్వకూడదు అంటూ బాబాగారు అయితే ఇలా కథ చెప్పడం మొదలుపెట్టారండి. ఒక యువ పండితుడు కాశీలో విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు. తను 12 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పండితుడు తన తండ్రితో ఇలా అంటున్నాడు, నాన్నగారు, నేను వేదాంగాల్లో నేర్చుకున్నాను కాబట్టి మీరు నన్ను ఎలాంటి ప్రశ్న అయినా అడగవచ్చు, నేను దానికి సమాధానం చెప్తాను అని అన్నాడు. అప్పుడు ఆ తండ్రి, సరే, నువ్వు అన్ని విద్యలు నేర్చుకొని వచ్చానంటున్నావు కాబట్టి నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తావా అని అంటాడు. అలాగే నాన్నగారు, చెప్పండి అని అంటాడు. పాపానికి తండ్రి ఎవరు అని అడిగాడు ఆ తండ్రి. అప్పుడు ఆ యువ పండితుడు ఆలోచనలో పడ్డాడు. పాపానికి తండ్రి, ఈ విషయాన్ని నేను ఏ పుస్తకంలోనూ చదవలేదు, అసలు ఈ విషయం ఏ పుస్తకంలోనూ కూడా లేదని ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా ఈ విషయం తెలుసుకోవడానికి ఆ యువ పండితుడు రాత్రంతా కూర్చొని అనేక పుస్తకాలు చదివాడు. ఎంతగానో ఆలోచించాడు. కానీ ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు.
మరుసటి రోజు తన తండ్రి అడుగుతాడు, నీకు పాపానికి తండ్రి పేరు తెలియనప్పుడు నువ్వు అంత దూరం వెళ్ళి ఏం చదువుకొని వచ్చావు అని అంటాడు. తండ్రి మాటలు విన్న యువకుడు, నాన్నగారు మీరేం చింతించకండి, నేను ఎలాగైనా సరే పాపానికి తండ్రి పేరు ఏమిటో తెలుసుకొని వస్తాను అని మళ్ళీ ఆ యువ పండితుడు కాశీకి బయలుదేరాడు. దారిలో తనకు చాలా దాహం వేసింది. ఒక నగరంలో తనకు ఒక ఇల్లు కనిపించింది. ఆ యువ పండితుడు అక్కడున్న ఆ ఇంటికి వెళ్ళాడు. నేను చాలా దూరం నుండి వస్తున్నాను, నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఒక స్త్రీ అతడికి కొన్ని మంచినీళ్లను తీసుకొని వచ్చి ఇస్తుంది. ఆ యువ పండితుడు తాగిన తర్వాత, ఇది ఎవరి ఇల్లు, మీరు ఎవరు అని ఆమెను అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ, మీరు ఈ నీళ్లు తాగకముందే ఈ ప్రశ్న అడగాల్సింది కదా, ఇప్పుడు అడుగుతున్నారు, కానీ చెబుతాను వినండి. ఈ ఇల్లు ఒక వేశ్యది, నేను ఒక వేశ్యని అని చెప్పింది. ఇది విన్న యువ పండితుడు, మీకు చాలా పెద్ద అపరాధం చేశాను. నేను ఇక వేసే ఇంట్లో నీళ్లు తాగా నేను మహాపాపానికి తండ్రి పేరు వెతుక్కుంటూ నేను ఇంకా పాపాత్ముడయ్యాను అనుకుంటూ ఉండగానే ఆ వేశ్య అంటుంది, ఇంతకీ మీరెవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. అప్పుడు ఆ పండితుడు మొత్తం విషయమంతా కూడా ఆ వేశ్యతో చెప్పి, నేను పాపానికి తండ్రి పేరు తెలుసుకోవడానికి కాశీకి వెళ్తున్నాను అంటాడు. అప్పుడు ఆ వేశ్య, ఇతను 12 సంవత్సరాలు చదువుకొని వచ్చాడు, అయినా కూడా పాపానికి తండ్రి పేరు ఎందుకో తెలియలేదు, ఇతడు మళ్ళీ కాశీకి వెళ్తే మాత్రం పాపానికి తండ్రి పేరు ఎలా తెలుస్తుంది అని మనసులో అనుకుంటుంది. ఈ పండితుడు అక్కడికి వచ్చాడు కాబట్టి సమాధానం ఏంటో ఇతడికి చెప్పితే సరిపోతుంది కదా అని మనసులో ఆలోచించి ఆ వేశ్య పండితుడితో, మహాత్మా, నీకు పాపానికి తండ్రి పేరు తెలుసుకోవాలని ఉన్నట్లయితే కాశీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, పాపానికి తండ్రి పేరు నేను చెప్తాను అంది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు నాకు ఆ పేరు చెప్పావంటే నేను అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఓ మహాత్మా, నేను నీకు పాపానికి తండ్రి పేరు చెప్తాను, కానీ మీరు నీరసంగా ఉన్నారు, మీరు చాలా దూరం నుంచి నడిచి వచ్చారు, అందువల్ల మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, అప్పటి వరకు మీకు భోజనం సిద్ధం చేస్తాను, మీరు ఆ భోజనం చేసిన తర్వాత మీకు సమాధానం చెప్తాను అని అంటుంది. అప్పుడు ఆ పండితుడు, మీ ఇంట్లో ఎక్కడ భోజనం చేస్తాను, మీ యొక్క వేసవి, నేను ఇక్కడ భోజనం చేయను, అసలు ఇక్కడ మంచినీళ్ళు తాగినందుకు నేను చాలా ప్రాయచిత్తాన్ని చేసుకోవాలి అన్నాడు. ఆ మాటలు విన్న స్త్రీ, నీకు బియ్యం పప్పు అన్నీ ఇస్తాను, మీరే స్వయంగా వండుకొని భోజనాన్ని తయారు చేసుకోండి అని అంటుంది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు ఒక వేసేవి, నేను మీ ఇంటి నుండి ఒక బియ్యం గింజ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేదు అన్నాడు. మహాత్మా, నువ్వు ఇవి నా చేతుల నుంచి తీసుకున్నావు అంటే నేను మీకు 5 బంగారు నాణ్యాలను ఇస్తాను అంది. అప్పుడు ఆ పండితుడు, ఇక్కడ నన్ను ఎవరు చూస్తారులే, అయినా ఇక్కడ నేను ఎవరికి తెలుసని అనుకుని ఆమె చేతిలో నుంచి 5 బంగారు నాణ్యాలు తీసుకొని ఆ వేసి ఇచ్చిన ఆహార పదార్థాలను కూడా తీసుకున్నాడు. ఆ పండితుడు వంట చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఈలోగా వేసి అంటుంది, అలాంటప్పుడు నా చేతులతో వండి పెడితే ఏమవుతుంది అని. వెంటనే పండితుడు, నేను నీ చేతులతో ఇచ్చిన మంచినీళ్ళు తాగాను, బియ్యాన్ని తీసుకున్నాను, ఇంతకు మించి ఇంకెక్కువ ఆశించవద్దని చెప్తాడు. అప్పుడు ఆ వేశ్య, మీరు నా చేతులతో వండిన భోజనం తిన్నట్లయితే నీకు మరొక 5 బంగారు నాణ్యాలను ఇస్తాను అని చెప్పింది. మళ్ళీ ఆ పండితుడు, నేను ఇక్కడ భోజనం చేస్తే నాకు మరొక 5 నాణ్యాలు వస్తాయి, అప్పుడు మొత్తం 10 నాణ్యాలు అవుతాయి, అయినా ఇక్కడ నేను ఎవరికి తెలుసని అనుకుని, సరే నేను నీ చేతితో వండిన భోజనం తింటాను, కానీ నువ్వు స్నానం చేసిన తర్వాతనే భోజనం సిద్ధం చెయ్యి అన్నాడు. ఆ వేశ్య అలాగే అని చెప్పి స్నానం చేసి భోజనాన్ని సిద్ధం చేసి తీసుకొని వచ్చింది. ఆ తర్వాత ఆ పండితుడికి భోజనం వడ్డించబోతుంటే ఆ పండితుడు, నువ్వు వడ్డించకూడదు, నేనే వడ్డించుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఈ భోజనానికి తయారు చేసింది నేనే కదా, అలాంటప్పుడు నేను వడ్డిస్తే ఏమవుతుంది అని అంటుంది. లేదు, నువ్వు వడ్డించిన భోజనాన్ని నేను తినను అంటాడు పండితుడు. అప్పుడు ఆ వేశ్య, నా చేతులతో తినిపించిన భోజనం తింటే నీకు మరొక బంగారు నాణ్యాలు ఇస్తాను అంటుంది. దానికి సరే అంటాడు పండితుడు. ఆ వేశ్య పండితుడికి భోజనం తినిపిస్తూ ఉండగా అతడి భుజం మీద చెయ్యి వేసింది. వెంటనే పండితుడికి విపరీతమైన కోపం వచ్చింది. నువ్వు చాలా అపరాధం చేస్తున్నావు అన్నాడు. అప్పుడు ఆ వేశ్య, నేను ఎలాంటి అపరాధం చేయలేదు, నువ్వు వెతుకుంటూ వచ్చిన దానికి సమాధానం చెప్తున్నాను, నిజానికి అపరాధాలన్నీ నువ్వే చేశావు,
నువ్వు మా ఇంట్లో నీళ్లు తాగావు, భోజనం కోసం సామాన్లు తీసుకున్నావు, మా ఇంట్లో వండిన భోజనాన్ని తిన్నావు, నా చేతులతో తినిపిస్తే భోజనాన్ని తిన్నావు. ఒక వేసే ఇంట్లో ఎలాంటివి చేయకూడదు కదా, మరి నువ్వెందుకు చేశారు అని అడిగింది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు చూపించిన ప్రేమ వలన ఇదంతా చేశాను అని చెప్పాడు. నువ్వు నేను చూపించిన ప్రేమకు కాదు, నేను ఇచ్చిన బంగారు నాణాల మీద ఉన్న లోభత్వంతో నా ఇంట్లో భోజనం చేయడానికి సిద్ధమయ్యావు. చివరికి నా చేతులతో తినడానికి కూడా ఒప్పుకున్నావు. ఇదే పాపానికి తండ్రి. నువ్వు లోభత్వంతో చేయకూడని పనులన్నీ చేశావు. దురాశతో నువ్వు చేయకూడని పనులన్నీ కూడా చేశావు. నువ్వేవైతే పాపాలను అనుకుంటున్నావో వాటన్నిటిని కూడా నువ్వే చేశావని చెప్పింది. ఆ వేసే చెప్పిన మాటలు విన్న పండితుడికి అజ్ఞానంతో మూసుకుపోయిన తన కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే ఆ వేసే పాదాల మీద పడి, మీరు వేసే కాదు, మీరు నా గురువు. 12 సంవత్సరాలు నేను కాశీలో విద్యను అభ్యసించిన తర్వాత కూడా నాకు సమాధానం దొరకలేదు. కానీ మీరు నాకు ఒక క్షణంలోనే తెలియజేశారు. పాపానికి తండ్రి ఎవరు అనేది నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. పాపానికి తండ్రి లోభత్వం అని అంటాడు. లోభత్వానికి గురై చేసే పనులన్నీ కూడా శాస్త్ర విరుద్ధమే. అందువలన ఇవన్నీ పాపాల కింద పరిగణించబడతాయని ఆ వేసే ఆ పండితుడికి జ్ఞానోదయం కలిగించింది. బిడ్డ, విన్నావు కదా, నేను చెప్పిన మొత్తం విన్నావు కదా, ప్రతి మాట ప్రతి అక్షరం విన్నావు కదా, అందులో ఎంత అర్థం దాగుందో అర్థం చేసుకున్నావా, తెలుసుకున్నావా? నీ జీవితంలో కూడా ఇలానే చేస్తున్నావు, ఇంతకన్నా ఘోరంగా చేస్తున్నావు. డబ్బు మీద మోజుతోనో, వ్యామోహంతోనో, పదవి మీద కాంక్షతోనూ నీ చుట్టూ ఉన్న వాళ్ళని తొక్కుతూ నువ్వు పైకి ఎక్కాలి, ఎదగాలని చూస్తున్నావు. ఎంతవరకు అది న్యాయం బిడ్డ? నువ్వే ఆలోచించు. ఎప్పుడు కూడా మనతో ఉన్నవాళ్ళు మనం సంతోషంగా ఉన్నప్పుడే ఆ సంతోషంలో నిజమైన సంతోషం కనిపిస్తుంది. అలా కాకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళ బాధలు, ఏడుపులు ముంచేసి వారిని నువ్వు మాత్రమే సంతోషంగా నవ్వుతూ కేరింతలు కొడుతూ దినాదిన అభివృద్ధి చెందుతూ ఉంటే అది కూడా విజయమేనా? ఆలోచించు. ఇలా నువ్వు చేయట్లేదా? నీ కింది స్థాయి వాళ్ళని, నీ తోటి వాళ్ళందరినీ అనగదొక్కి నువ్వు పైకి రావాలి అని చూడట్లేదా? వారికంటే నువ్వు భిన్నగా ఉండాలని ఎన్నో చెడు ఆలోచనలు చేయటం లేదా? ఆలోచించు బిడ్డ. ఇంత చదువు, సంస్కారం ఉండి నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు పని చేసే చోట నీ కింద ఉద్యోగులను డబ్బు మీద కాంక్షతోను, మోజుతోటి డబ్బు సంపాదించాలని ఆశతోటు వారు ఎంతో ఇబ్బంది పెడుతున్నావు. నీ తోటి ఉద్యోగులను బాధ పెడుతున్నావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళను బాధ పెడుతున్నావు. అందరికంటే ధనవంతుడిగా ఉండాలని, గొప్పగా ఉండాలని, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని, అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని ధ్యేయంతో అందరినీ మోసం చేస్తున్నావు, వంచన చేస్తున్నావు. నలుగురిని కాళ్ళ కింద నొక్కేసి అయినా సరే నేను పైకి ఎదగాలని చూస్తున్నావు. అందరికంటే కన్నీళ్లకు కారణమవుతున్నావు. డబ్బు ఆశ చూపిస్తే ఏ పని చేయడానికైనా వెనకాడడం లేదు. నీ చదువు, సంస్కారాన్ని కూడా మర్చిపోతున్నావు. మంచి మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నావు. ఆఖరికి డబ్బు వేటలో పడి, డబ్బు మోజులో పడి నీ ఉనికినే నువ్వు మర్చిపోతున్నావు. జాగ్రత్త బిడ్డ. ఇది నీకు అంత మంచిది కాదు. నీకు కూడా కుటుంబం ఉంది. నువ్వు మంచిగా మానవత్వంగా సంపాదించిన డబ్బుతోటే ఈసారి కుటుంబం ఎప్పుడు కూడా సుఖ సంతోషంగా ఉంటుందని గుర్తుంచుకో. నువ్వు ఒకరికి అన్నిటికీ కారణమై ఒకరిని బాధ పెట్టి ఏడుస్తూ నువ్వు సంపాదిస్తే ఆ సంపాదనతో నీ కుటుంబం ఎప్పటికీ కూడా ప్రశాంతంగా ఉండలేదు, ప్రశాంతంగా జీవించలేదు. మరి ఏదో ఒక మానసిక సమస్య అనేది నీ కుటుంబానికి ఆ మానసిక వేదనను నువ్వు ఇవ్వక బిడ్డ. మంచిగా సంపాదించు. నువ్వు దీంతో పాటు నలుగురు కూడా బాగుండాలని కోరుకో. అప్పుడు నీ సాయి నీకు కావలసినంత, నీకు కోరిక మించి నీ సాయి నీకు అందిస్తాడు. ఇది నీకు ఆఖరి హెచ్చరిక తల్లి. ఇప్పటికైనా మేలుకో. నువ్వు నా బిడ్డవని ఓపికతో అన్ని చెప్తూ వచ్చాను. ఇప్పటికైనా నిన్ను నువ్వు మార్చుకోలేకపోతే, నీ సాయి మనసు విరిగిపోతే మళ్ళీ జన్మలో నీ సాయిని కంటికి కనిపించాడు. ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా తలిచినా కూడా వ్యర్థమే తల్లి. జాగ్రత్త. ఇదైతే నీకు ఆఖరి హెచ్చరిక అంటూ బాబాగారు అయితే ఈరోజు చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాటలో మనకైతే అంత మనకు వర్తిస్తుందని చెప్పేసి అనుకోవచ్చండి.
కాబట్టి వారికంటే నేను ఉన్నతంగా ఉండాలని ఎన్నో చెడు ఆలోచనలు చేయటం లేదా చెప్పు అని చెప్పి బాబా చెప్తున్నారండి. బిడ్డ, ఇంత చదువు సంస్కారం ఉండి ఏం చేస్తున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు పనిచేసే చోట నీ కింద ఉద్యోగులు డబ్బు మీద కాంక్షతో, మోజుతోటు, డబ్బు సంపాదించిన ఆశతోటు ఎంతో ఇబ్బంది పెడుతున్నావు జనాలని, ఉద్యోగులను, నీతో చుట్టూ ఉన్న వాళ్ళను. అలాగే నీ అందరికంటే నేను ధనవంతుడిగా ఉండాలని, ఎంతో గొప్పగా ఉండాలని, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని, అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని ధ్యేయంతో అందరినీ మోసం చేస్తున్నావు, వంచన చేస్తున్నావు. నలుగురిని కాళ్ళ కింద తొక్కేసైనా సరే నేను పైకి ఎదగాలని చూస్తున్నావు. అందరి కన్నీళ్లకు కారణమవుతున్నావు. డబ్బు ఆశ చూపిస్తే ఏ పని చేయడానికైనా వెనకాడటం లేదు. నీ చదువు సంస్కారాన్ని కూడా మర్చిపోతున్నావు. మంచి మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నావు. ఆఖరికి డబ్బు వేటలో పడి, డబ్బు మోజులో పడి నీ ఉనికినే నువ్వు మర్చిపోతున్నావు. జాగ్రత్త బిడ్డ, ఇది నీకు అంత మంచిది కాదు. నీకు కూడా కుటుంబం ఉంది. నువ్వు మంచిగా మానవత్వంగా సంపాదించిన డబ్బుతోటే నీ కుటుంబం ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉంటుందని గుర్తుపెట్టుకో తల్లి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి. శ్రద్ధ సబ్బుడి. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.